శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కన్యా రాశి వారికి ఈ పక్షంలో మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ఇంచుమించుగా సెప్టెంబర్ 13 వరకు రాశియందు సంచరిస్తున్నటువంటి కుజగ్రహం ఈ రాశియందు ఉన్నవారు ఏదో ఒక కంట్రావర్సీలో ఏదో ఒక వివాదాలు విభేదాల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఈ సమ్మె చేయడం అది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి యాజమాన్యంతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఉద్యోగం అది మానేసి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం, లేదంటే పాత వృత్తిని మానివేసి కొత్తగా స్వతంత్రంగా ఏదో చేసుకోవాలనే ఆలోచనలతో వారిని వాళ్ళు సంస్కరించే ప్రయత్నంలో చాలా హడావుడిగా చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, చాలా బిజీగా కనబడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధికారుల యొక్క ఒత్తిడి కానీ, రుణదాతల ఒత్తిడి కానీ, బంధువుల యొక్క టెన్షన్ వల్ల జాతకుడు చాలా స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి పెట్టుబడి పెట్టి ఏదో ఒక సంస్థని టేకప్ చేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా అనర్థాలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పక్షం అంతా కూడా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం పాటు వెయిట్ చేస్తే మీ సమస్యలు దానికవే పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక పక్క రాశియందు కన్యారాశికి అత్యంత పాపగ్రహం కుజగ్రహం. అటువంటి కుజుడు రాశిలో సంచరించడం వల్ల జాతకుడు విపరీతమైనటువంటి కోపానికి టెన్షన్కి గురవుతూ ఉంటాడు. కొంతమంది చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి జరగడం కానీ, స్టమక్ సంబంధించిందో అనారోగ్య సమస్యలు లాంటివి రావడం కూడా జరుగుతూ ఉంటాయి. పైపెచ్చు ఈ రాశి పైన శని యొక్క దృష్టి కూడా పడుతుంది. ఆ ప్రభావం వల్ల చేసిన పనే పదే పదే చేయవలసి రావడం, ఎంత కష్టపడ్డా కూడా పని పెండింగ్ అయిపోవడం, అధికారుల వల్ల విభేదాలు, ఇవన్నీ కూడా జాతకుడికి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు. అటు మీరు శ్రామికుడిగా ఉన్నా, కార్మికుడిగా ఉన్నా, చిన్నపాటి యాజమానిగా ఉన్నా, లేదంటే మీరు ఒక సంస్థని నిర్వహిస్తున్నా, ఒక కన్సల్టింగ్ అయినా, ఏదైనా కొన్ని అనుకోని విభేదాలు, కొన్ని కాంట్రావర్సీ చికాకులు మీపై వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం మంచిది. ఇక అనుకూలించే గ్రహం అయితే శుక్రగ్రహం. మనకి సెప్టెంబర్ 14 వరకు కూడా శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. ఒక విధంగా ధనాధిపతి లాభస్థితి. ఏదో విధంగా సమయానికి ధనం ఇవ్వడానికి మీ కుటుంబ సభ్యులు రెడీగా ఉంటారు. మీ టాలెంట్కి తగు విధంగా ఉపయోగించుకోవాలని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఓకే అంటే మిమ్మల్ని వృత్తిలోకి తీసుకోవడం కానీ, మీకు మంచి పదవి కానీ, ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఒక మంచి పోస్ట్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీలో ఉన్నటువంటి టెక్నాలజీ వారికి నచ్చడం వల్ల మీరు వారితో కలిసి పని చేయడానికి ఇష్టపడితే మీకు వాళ్ళు సహకారం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. అది ఎక్కువగా ఈ సినిమా ఇండస్ట్రీలో వారికి కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి అవకాశాలు ఇవ్వడానికి ఒక గొప్ప సంస్థ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా అన్నది మీ యొక్క ఆలోచన బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఉపయోగించుకుంటేనే ఫ్యూచర్లో మీకు ఇంకా బెటర్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల కంపల్సరీగా ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదో వాళ్ళ స్వార్థం కోసం ఇంకో రకంగా అనుకోకుండా మీకు భగవంతుడు ఈ విధంగా చెయ్యాలి అని నిర్దేశించే కంపల్సరీగా మీరు గతంలో వచ్చిన దానికన్నా తక్కువ వచ్చినా మీరు అందులో ప్రవేశించడం, వాడితో కలిసి పనిచేయడానికి ఇది ఒక ఆర్డర్గా మీరు భావించి ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది. అంటే ఏదైనా ఒక అవకాశం భాగ్యాధిపతి ద్వారా వచ్చినప్పుడు అది కంపల్సరీగా మన అదృష్టంగానే భావించాలి. అదే అష్టమాధిపతి ద్వారానో షష్టాధిపతి ద్వారానో వచ్చినప్పుడు అది కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సమయంలో మీకు బాగా తెలిసినటువంటి మంచి హోదా కలిగినటువంటి స్త్రీల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. అది మీ కుటుంబంలోని స్త్రీలే మీకు సహకరించవచ్చు. అంటే మీ కుటుంబంలో స్త్రీలు, మీ సిస్టరో, వదిన గారో, మదరో, ఆంటీయో
ఏదో ఒక సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ మిమ్మల్ని వాళ్ళు రికమెండ్ చేయడం వల్ల ఆ సంస్థ వారు మిమ్మల్ని తీసుకోవడానికి కూడా ప్రోత్సహించవచ్చు. ఆ విధంగా స్త్రీల యొక్క సహకారంతో మీరు పదవిలోకి రాయించే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో స్త్రీల సహకారం అంటే చాలామంది వేరే వేరే విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా స్త్రీ అంటే ఒక దేవతగానో ఒక తల్లిగానో భావిస్తే మీకు ఆ ఫలితం వస్తుంది తప్ప, మీరు వేరే విధంగా ఆలోచిస్తే మాత్రం ఫలితం కూడా వేరే విధంగా ఉంటుంది తప్ప, ఏదైనా మీరు ఒక సంస్కారవంతంగా ఆలోచించినప్పుడు కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క కృప మీకు సర్వదా లభిస్తూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు కంపల్సరిగా ఎన్ని విపత్తులు ఎదురైనా దాని నుంచి బయటపడడం జరుగుతుంది. అటువంటి శత్రువు ఎంత గొప్పవాడైనా ఎంత వాడైనా మీకు విజయం మీకే లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక పరిశ్రమ ఎదుర్కొన్నటువంటి సంక్షోభం మరి అతి తొందరలో సక్సెస్ఫుల్గా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అందులో ఉన్న అందరికీ కూడా మంచి రోజులు మంచి వేతనం 100% రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ యొక్క ప్రయత్నంలో మీ యొక్క పోరాటంలో మీదే విజయం లభిస్తుంది. గొప్పవారంతా కూడా మీకు సరెండర్ అయి మీతో పనిచేయించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. బట్ ఏదైనా కన్యారాశి వారు ఆలోచన, టాలెంటు, తెలివితేటలు ఉన్నప్పుడు కూడా అది ఇతరులకు ఉపయోగించడం వల్ల వాళ్ళు చాలా వరకు మేలు పొందుతూ ఉంటారు. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క విద్వత్తు, మీ టాలెంట్ మీ కొరకు మీరు మాత్రమే ఉపయోగించుకుంటే మీకు మీరే హీరోలుగా మారే అవకాశం ఉంది. బట్ అటువంటి ప్రోత్సాహం రావాలని కోరుకుంటూ, ఏదైనా కన్యారాశి వారికి దశమంలో గురువు గౌరవప్రదమైనటువంటి హోదాని, కుటుంబంలో ఆర్థికపరంగా ధనస్థానాన్ని గురువు చూడడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండే రోజులు తొందరలోనే వస్తున్నాయని ఆశిస్తూ, మరి ప్రస్తుతం 12 రాశుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం, అలాగే మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో, పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ, సేవించడం వల్ల కానీ, సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరిగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని, మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతలలాగే ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు, అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి.
అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు ఏదో పరిహార నిమిత్తం అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.